మహాభారతంలో పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎంత గొప్ప పాత్రల్లో కనిపిస్తారో కర్ణుడు కూడా అంతే బలమైన పాత్ర. కానీ కర్ణుడి కథలో ఒక విషాదముంది. గొప్ప యోధుడిగా పుట్టినప్పటికీ తన పుట్టుక కారణంగా ఎదుర్కొన్న అవమానాలు, తన ప్రతిభను నిరూపించుకోవడానికి చేసిన పోరాటం, తనకు అండగా నిలిచిన వ్యక్తి కోసం చివరి వరకు నిలబడిన విధానం, ఇవన్నీ కలిపితే కర్ణుడి జీవితం ఒక గొప్ప వీరగాథ మాత్రమే కాదు, ఒక విషాద గాథ కూడా. ఇప్పుడు అదే కర్ణుడి జీవితాన్ని యానిమేషన్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చిన సిరీస్ ది లెజెండ్ ఆఫ్ కర్ణ. ఈ సిరీస్ నిజంగా కర్ణుడి కథకు న్యాయం చేసిందా? యానిమేషన్ ఎలా ఉంది? కథనం ఎలా ఉంది? భావోద్వేగాలు ఎంతవరకు కనెక్ట్ అవుతాయి? అసలు ఈ సిరీస్ ను చూడాలా వద్దా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. చాలా మందికి ఈ వీడియో పుష్ అప్ అవుతుంది. కథ కుంతీదేవికి సూర్యదేవుడి అనుగ్రహంతో కర్ణుడు జన్మించిన దగ్గర నుంచి మొదలవుతుంది. కానీ పుట్టిన వెంటనే కర్ణుడిని తన తల్లి దగ్గర పెరగనివ్వకుండా ఒక బుట్టలో నదిలో వదిలేస్తారు. అక్కడి నుంచి అతని జీవితంలో అసలు పోరాటం మొదలవుతుంది. కర్ణుడిని ఒక రథసారథి కుటుంబం పెంచుతుంది. అతని పుట్టుక ఏంటో తెలియదు, అతని అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కానీ అతనిలో ఉన్న ప్రతిభ మాత్రం సాధారణమైనది కాదు. చిన్నప్పటి నుంచే ఆయుధ విద్యపై ఆసక్తి పెంచుకుంటాడు. ముఖ్యంగా విలువిద్యలో తనకు తిరుగులేదని నిరూపించుకోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడే కర్ణుడికి మొదటి పెద్ద సమస్య ఎదురవుతుంది. అతని ప్రతిభను చూసే ముందు అతని పుట్టుకను చూస్తారు. అతను ఎవరి కుమారుడు, ఏ వంశానికి చెందినవాడు, అతని స్థాయి ఏంటి అనే ప్రశ్నలే ముందుకు వస్తాయి. అక్కడి నుంచే ఈ కథలో ఒక ముఖ్యమైన అంశం మనకు కనిపిస్తుంది. మనిషి గొప్పతనం అతని పుట్టుకతో నిర్ణయించాలా లేక అతని ప్రతిభతోనా? కర్ణుడు ఎంత ప్రతిభావంతుడైనా తనను తాను నిరూపించుకోవడానికి ప్రతి అడుగులోనూ పోరాడాల్సి వస్తుంది. రాజకుమారులకు లభించే గౌరవం అతనికి దక్కదు. అర్జునుడితో పోలిస్తే తన ప్రతిభను నిరూపించుకోవాలనే కోరిక మరింత పెరుగుతుంది. ఇక్కడి నుంచి కర్ణుడు కేవలం ఒక యోధుడిగా కాకుండా తన గుర్తింపు కోసం పోరాడుతున్న వ్యక్తిగా కనిపిస్తాడు. అతని కోపం వెనుక కూడా ఒక బాధ ఉంటుంది. అతని పట్టుదల వెనుక ఒక అవమానం ఉంటుంది. అతని నిర్ణయాల వెనుక అతనికి దక్కని గౌరవం ఉంటుంది. ఈ విషయాన్ని ఈ సిరీస్ చాలా ముఖ్యంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. కర్ణుడి జీవితాన్ని పూర్తిగా మార్చే వ్యక్తి దుర్యోధనుడు. ఇతరులు కర్ణుడి పుట్టుకను ప్రశ్నిస్తుంటే దుర్యోధనుడు మాత్రం అతని ప్రతిభను చూస్తాడు. కర్ణుడి సామర్థ్యాన్ని గుర్తించి అతనికి గౌరవమిస్తాడు. అతనికి రాజ్యాన్ని ఇచ్చి అతన్ని అంగరాజుగా నిలబెడతాడు. ఇది కర్ణుడి జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే ప్రపంచం మొత్తం తనను ధిక్కరిస్తున్న సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తిని కర్ణుడు ఎప్పటికీ మర్చిపోడు. అక్కడి నుంచి దుర్యోధనుడితో కర్ణుడి స్నేహం మరింత బలపడుతుంది. అదే సమయంలో ఈ స్నేహం భవిష్యత్తులో కర్ణుడిని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందో అనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు సిరీస్ లో నాకు బాగా నచ్చిన అంశాల్లో ఒకటి యానిమేషన్. కర్ణుడి ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో చూపించడానికి ప్రయత్నించారు. యుద్ధ సన్నివేశాలు, రాజభవనాలు, పురాతన భారతదేశం, యోధుల ఆయుధాలు ఇవన్నీ తెరపై ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాయి. కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే ప్రతి సన్నివేశంలోనూ ఒకే స్థాయి నాణ్యత కనిపించదు. కొన్ని చోట్ల యానిమేషన్ ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే యానిమేషన్ ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్, కానీ అదే సమయంలో కొంతమందికి మైనస్ పాయింట్ కూడా కావచ్చు. ఇక్కడ కథనం విషయానికి వస్తే ఇక్కడ మాత్రం కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. కర్ణుడి కథలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నాయి. ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, రాజకీయం ఉంది, స్నేహం ఉంది, ద్రోహం ఉంది, నిధి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కర్ణుడి విషాదం కూడా ఉంది. అలాంటి కథను తీసుకున్నప్పుడు ప్రేక్షకుడిని భావోద్వేగంగా బలంగా కనెక్ట్ చేయాలి. కొన్ని చోట్ల సిరీస్ అది చేయగలిగింది. కానీ కొన్ని సందర్భాల్లో కథనం కొంచెం వేగంగా ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. దాంతో కొన్ని పాత్రల భావోద్వేగాలను ఇంకా లోతుగా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ సిరీస్ లో అసలు బలం కర్ణుడి పాత్రే. అతను పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. అతనిలో గర్వం ఉంది, కోపం ఉంది, స్నేహం ఉంది, పట్టుదల ఉంది, అవమానాల నుంచి వచ్చిన బాధ కూడా ఉంది. తనకు సహాయం చేసిన వ్యక్తి కోసం ఏ స్థాయికైనా వెళ్లే విధేయత కూడా ఉంది. అందుకే కర్ణుడి పాత్రను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అతని నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో తప్పుగా అనిపించవచ్చు.
అయితే ఆ నిర్ణయాల వెనక అతని జీవితంలో జరిగిన సంఘటనలను చూస్తే అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అదే కర్ణుడి పాత్రలో ఉన్న ప్రత్యేకత. కర్ణుడు మరియు అర్జునుడు ఇద్దరి మధ్య ఉన్న పోటీ మహాభారతంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి. ఇద్దరు గొప్ప విలువిద్య నిపుణులు. ఇద్దరికీ తమ ప్రతిభపై నమ్మకం ఉంది. కానీ వారి జీవిత పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అర్జునుడికి రాజకుటుంబం అండగా ఉంటుంది. కర్ణుడు మాత్రం తన గుర్తింపు కోసం మొదటి నుంచి పోరాడాల్సి వస్తుంది. ఈ వ్యత్యాసమే వారి పోటీకి మరింత బలం ఇస్తుంది. ఈ సిరీస్ లో కూడా ఆ పోటీ కథను మంచి ఆసక్తిని తీసుకొస్తుంది. ఇక సిరీస్ లో ఉన్న బలమైన అంశాలు చూస్తే మొదటిది కర్ణుడి కథ. ఇప్పటికే మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు కూడా కర్ణుడి కోణంలో కథను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. రెండవది యానిమేషన్. పౌరాణిక ప్రపంచాన్ని యానిమేషన్ ద్వారా చూపించే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. మూడవది యాక్షన్ సన్నివేశాలు. యుద్ధాలు, ఆయుధాలు, యోధుల సన్నివేశాలు సిరీస్ కు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. నాలుగవది కర్ణుడి భావోద్వేగ ప్రయాణం. పుట్టుక నుంచి ఎదురైన సమస్యలు, గౌరవం కోసం చేసిన పోరాటం, స్నేహం, విధేయత ఇవన్నీ కర్ణుడి పాత్రను ఆసక్తికరంగా మారుస్తాయి. అయితే కొన్ని విషయాలు నన్ను పూర్తిగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా కర్ణుడి కథలో ఇంకా ఎక్కువ భావోద్వేగం, లోతు ఉండాల్సింది అనిపిస్తుంది. కొన్ని పాత్రలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కథ మరింత బలంగా ఉండేది. అలాగే కొన్ని సన్నివేశాలు కొంచెం వేగంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. కర్ణుడి కథను ప్రేక్షకుడు మరింత ఫీల్ అయ్యేలా కొన్ని సందర్భాలను ఇంకాస్త విస్తరించి ఉంటే ఈ సిరీసు ప్రభావం మరింత పెరిగేది. మీకు మహాభారతం అంటే ఇష్టముంటే, కర్ణుడి పాత్ర అంటే ఆసక్తి ఉంటే, పౌరాణిక కథలను యానిమేషన్ రూపంలో చూడడం ఇష్టమైతే ఈ సిరీసు మీకు నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణుడి కథను ఇంతకు ముందు పూర్తిగా తెలుసుకోని వారికి ఇది ఒక మంచి పరిచయం అవుతుంది. కానీ మహాభారతం గురించి ఇప్పటికే చాలా వివరంగా తెలిసిన వాళ్ళు మాత్రం కథలో ఇంకా లోతు ఉండాలని అనుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ది లెజెండ్ ఆఫ్ కర్ణ ఒకసారి చూడదగిన పౌరాణిక యానిమేటెడ్ సిరీస్. కర్ణుడి కథే దీనికి ప్రధాన బలం. యానిమేషన్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది. యాక్షన్ బాగుంది. కానీ భావోద్వేగాలను ఇంకాస్త లోతుగా చూపించి ఉంటే ఇది ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళేది. నా వ్యక్తిగత రేటింగ్ అయితే 5కి 3 పాయింట్లు ఇస్తాను. మీరు ఈ సిరీస్ చూసారా? చూసి ఉంటే మీకు కర్ణుడి పాత్ర ఎలా అనిపించింది? యానిమేషన్ నచ్చిందా? కథనం నచ్చిందా? మీ రేటింగ్ ఎంత? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి కొత్త ఓటీటీ సినిమాలు, సిరీస్ల రివ్యూలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మరో మంచి సినిమా లేదా సిరీస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.